హలో అందరికీ నమస్కారం. సో ఈ వీడియో తెలుగులో చేస్తున్నాం బికాజ్ చాలామంది అడుగుతున్నారు, అసలు నువ్వు తెలుగుడివేనా, ఇన్ని రోజులు ఎందుకు తెలుగులో చేయట్లేదు అని అడుగుతున్నారు. అందుకే ఈ వీడియో తెలుగులో చేసి ఒకసారి రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాం. అయితే ఈ వీడియో స్పెషల్ ఏంట్రా అంటే, మేము ఒక బీచ్కి వెళ్దాం ఫిక్స్ అయ్యాం. ఇండియా నుంచి చాలా అయింది కదా వచ్చి, సో అందరం కలిసి బయటకు వెళ్దాం ఫిక్స్ అయ్యాం. సో అది ఎక్కడ అంటే, మేము ఉంటున్న పజోలి అనే ఏరియా నుంచి కరెక్ట్గా ఒక 3 స్టాప్స్ ట్రైన్ నుంచి వెళ్తే మనకు ఆ స్పాట్కి వెళ్తాం. సో మీన్ వైల్ మేము వెళ్తున్న గ్యాప్లో మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ అలానే వాట్సాప్ ఛానల్ ఒకటి ఓపెన్ చేసా. దానిలో డైలీ అప్డేట్స్ అన్నీ మా ఫ్రెండ్స్ అందరివి ఒక కాలేజ్ యూనివర్సిటీ అప్డేట్స్ అన్నీ పెడుతుంటా. దానికి కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఐ విల్ బీ లీవింగ్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో 10 మినిట్స్ వాక్ తర్వాత స్టేషన్కి అయితే వచ్చేసాం. అయితే వీడు స్టేషన్ అంటున్నాడు, ఇక్కడ ఏం కనబడట్లేదు ఏంటా అనుకుంటున్నారా? సో ఇవి లోకల్ ట్రైన్స్ అనమాట. సో సింగిల్ ట్రాక్ ఉంటాయి. ఒకవైపు నుంచి ట్రైన్ వస్తుంది, ఇంకో పక్క నుంచి టైమింగ్స్ బట్టి ఇవన్నీ మారుతుంటాయి అనమాట. సో కంగారు పడకండి. సో లోకల్ ట్రైన్స్ అన్నీ ఇలానే ఉంటాయి ఇటలీలో. సో బేసికల్లీ ఈ ట్రైన్లో ఒక 2 స్టాప్స్ దాటితే మేము వెళ్ళాల్సిన బీచ్ వస్తుందన్నమాట. సో లెట్స్ గో. సో ఇందాక నుంచి చెప్తున్న 2 స్టాప్స్ అనేది దాటేసాం. సో ఫైనలీ వి రీచ్ ద బీచ్. అయితే ఇక్కడ నుంచి మనం చూసినట్టయితే ఖాళీగా అనిపిస్తుంది కదా. సో బేసికల్లీ ఇప్పుడు సీజన్ అయిపోయింది ఇక్కడ. ఆల్మోస్ట్ ద లాస్ట్ సండే ఫర్ సమ్మర్. అంటే సమ్మర్ కూడా అయిపోయింది, ఇది యాక్చువల్లీ ఆటమ్ సీజన్, బట్ కొంచెం వేడిగానే ఉంది. సో ఇక్కడ నుంచి మనకి ఈ సండే నుంచి ఇంకా కూల్ వైబ్స్ అనేవి స్టార్ట్ అవుతుంటే మెల్లమెల్లగా చల్లబడుతూ ఉంటుంది. సో అయితే యూజువలీ సమ్మర్కి ఈ బీచ్కి ఆల్రెడీ మేము వచ్చాం. సో వచ్చినప్పుడు అయితే అసలు నడవడానికి కూడా ఖాళీ లేకుండా జనాలు ఫుల్గా ఉన్నారనమాట. సో ఎందుకు వస్తారు అనుకుంటే, సో ఫుల్గా వీళ్ళు తెల్లగా బాగా ఉంటారు కాబట్టి సో ట్యాన్ అవ్వడం కోసం వస్తారనమాట. సో ఫుల్గా ఎండలో బీచ్లో మునిగేసి వచ్చి ఆ సన్లో అలాగ బాడీ ఆరబెట్టుకొని ట్యానింగ్ అనేది రావడం కోసం. మనం ఆల్రెడీ ట్యాన్గా ఉంటాం, వీళ్ళు ట్యాన్ అవ్వడం కోసం ఎండలో ఉంటారనమాట. అయితే ఈ బీచ్కి ఇప్పుడు జనరల్గా ఎవరు వస్తారు సమ్మర్లో అనుకుంటే, టూరిజం స్పాట్స్ అనేవి ఇటలీలో ఎక్కడికక్కడ ఉంటాయి. సో ఇక్కడ నుంచి బోట్ సర్వీస్ ఉంటుంది. దగ్గరలో సమ్ ఐలాండ్స్ ఉన్నాయి. క్యాప్రీ ఐలాండ్ అని, పోలిసిపో అని ఇంకో ఐలాండ్ ఉంది. సో ఆ ఐలాండ్స్కి పర్టికులర్గా టూరిస్ట్స్ అనేది వచ్చి ఇక్కడ స్టే చేయడం, దానివల్ల పీక్ సమ్మర్లో ఇటలీకి మంచి ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మొత్తం వాటర్ అంతా మంచి క్లియర్గా ఉంటుంది. సో పీక్ సమ్మర్లో ఎక్కువ మంది జనాలు వచ్చేసి కొంచెం వాటర్ ఖరాబ్ అవుతుంది, కానీ బట్ జనరల్గా అయితే ఈ టైంలో అయితే చూసినట్టయితే మీకు ఆల్మోస్ట్ బ్లూ కలర్లో ఉంటుంది. ఇంకా కొన్ని బీచెస్ ఉంటాయి, ఆ బీచెస్ కూడా ఎప్పుడైనా ప్లాన్ చేసుకుని వెళ్దాం. ఒకవేళ వెళ్తే అక్కడ మాత్రం మాల్దీవ్స్ ఆ ఫీల్ వస్తుంది అనమాట. కంప్లీట్ ఒక లైట్ బ్లూయిష్ కలర్లో ఉండి, ఇంకా మనం ఒకవేళ వాటర్లోకి వెళ్ళినా సరే మొత్తం క్లియర్గా మన కాళ్ళు మొత్తం ఒక క్లియర్ స్పేస్లా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. సో అలా నడిచి కాసేపు కొన్ని షార్ట్స్ తీసి కొంచెం సెటిల్ అయ్యాక కొన్ని షార్ట్స్ తీసాం. అవి యూ కెన్ సీ ఇట్ లేటర్. సో అదనమాట. చూసినట్టయితే మీరు ఇక్కడ చూసారు వాటర్ అంతా క్లీన్, ఫుల్ కంప్లీట్. అసలు ఇసుక తప్ప మనకి ఇంకేం కనబడదు, చెత్త ఏముండదు. ఎవరి మట్టుకు వాళ్ళు నీట్గా మెయింటైన్ చేస్తారు.
సో మంచిగా ఈ షార్ట్స్ అన్నీ వచ్చాక మేము ఇంకా బీచ్లో దిగుదాం ఫిక్స్ చేసుకున్నాం. ఎందుకంటే లేట్ అవుతున్న కొద్దీ ఇంకా వాటర్ చల్లగా అవుతుంది, ప్లస్ సన్ తగ్గితే మేము మళ్ళీ వాటర్ నుంచి వచ్చాక మళ్ళీ హెల్త్ పాడవడం అలాంటివి ఏం జరగచ్చు. సో మీన్ వైల్ ఇక్కడ ఒక అతను డ్రోన్తో ఒక ఫిషింగ్ ఏదో చేస్తున్నాడు. సో అదేంటో చూద్దామని చెప్పి వెయిట్ చేసాం. అయితే ఈ డ్రోన్తో ఆ ఫిషింగ్కి ఎర్ర వేస్తారు కదా, సో ఎర్ర డ్రోన్కి తగిలించి ఆ డ్రోన్ తీసుకువెళ్ళి సముద్రంలో వదిలాడు అనమాట ఆ ఎర్రని విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఫిషింగ్ రోప్. సో దేంట్లో కొత్తగా ఉందని చెప్పి వీడియో తీసి చూసాం. అది అందుకు అది అక్కడ తీసుకెళ్ళి రిలీజ్ చేస్తుంది. ఇలా అంటున్నావా? So meanwhile we are in the beach, just enjoy the view of the beach, which is quite amazing. అయితే మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ వేవ్స్ అన్నీ చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ ఉంటాయి, చాలా చిన్న వేవ్స్ కూడా, లో ఫ్రీక్వెన్సీ వేవ్స్. తర్వాత అదే కంపేర్ టు వైజాగ్ ఆర్ ఎనీ బెటర్ బీచ్ చూసుకుంటే అక్కడ మన బీచెస్లో అన్నీ అగ్రెసివ్ వేవ్స్ ఉంటాయి. సో ఎందుకు ఏంటి అని నాకు కూడా పర్ఫెక్ట్ రీజన్ తెలీదు, బట్ ఇక్కడ వేవ్స్ అన్నీ ఎప్పుడు నేను చాలా బీచెస్కి వెళ్ళాను, అక్కడ అన్ని బీచెస్లో కల్లా లో వేవ్స్ ఉంటాయి. దానివల్ల జనాలు ఎప్పుడూ కంటిన్యూస్గా స్విమ్ చేస్తూనే ఉంటారు ఎక్కడికక్కడ. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో గైస్. హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ and follow me on the WhatsApp channel. See you in the next video. Ciao.